ఈరోజు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో ఉన్నటువంటి ఇంద్రమ్మ కాలనీ నివాసానికి రావడం జరిగింది. ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో ఎప్పుడు దాదాపు 30-40 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఫ్లాట్లని ఈరోజు రెవెన్యూలో అవకతవకలు చేసుకుంటూ ఇక్కడ ఎన్నో దోపిడీలు చేసుకుంటూ నిరుపేదలైనటువంటి పేదలు నివసిస్తున్న నివాసాలని కూల్చడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ భాగ్యలక్ష్మి గారని ఉన్నారు. వారు పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ వారు కష్టపడి ఇంటి గుత్తలు కడుతూ ఇక్కడ నివసిస్తూ ఒక గునాది వేసుకోవడం జరిగింది. ఆ గునాదిని ఈరోజు ఆ నివసిస్తున్న బాధితుడికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి పరిస్థితులు తెలపకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ని తర్వాత ఇటు మన పోలీసు యంత్రాంగాన్ని తప్పదోవ పట్టించి ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు గోపాల్ రెడ్డి వారి కూతురు ఈఆర్ఓ పనిచేస్తున్నట. ఆమె ఇక్కడ వాళ్ళు రెవెన్యూ పలుకుబడి ఉపయోగించి ఎంఆర్ఓ గారిని లోపరుచుకొని ఇక్కడ కుమ్మక్కేయి రెవెన్యూ ఆఫీసర్లంతా ఒకరికొకరు కుమ్మక్కేయి ఇక్కడ నిరుపేదరాలైనటువంటి బీద కుటుంబాన్ని ఈ రోజు గునాది తీయడము, మరి వాళ్ళు వెళ్లే దారిలో రాళ్లు అడ్డమేయడము. ఇక్కడ మనము రాజ్యాంగంలో ఉన్నామా, సమాజంలో ఉన్నామా? ఒక్కోసారి అనిపిస్తుంది రాజరిక పరిపాలిస్తున్నారు. ఇక్కడ మూడో నాయకత్వం ఎదగకూడదు అనేది ఒకటి ఉంది. ఈ మధ్య కాలంలోనే ఆమె ఒక భారతీయ భీమసేన సంఘంలో ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా ముందుకొస్తూ తన జీవిత కష్టాలను పక్కన పెట్టేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భర్త సపోర్టు కష్టం చేసుకుంటూ ముందుకు వస్తుంటే ఈ రోజు ఓర్సలేక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెడ్లు ఆధిపత్యంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అని చెప్తున్నాం, కానీ తరతరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి దోపిడీకి గురవుతున్న ఈ నియోజకవర్గంలో దిక్కుతోచని పరిస్థితితో రాజరిక పరిపాలన అవుతుంది. కావున ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం కూడా మేము ఒకటి తెలియజేస్తున్నాము. ఇక్కడ వైసీపీ టీడీపీ అనేది కాదు, పాలక వర్గాలు ఓన్లీ అజెండాలు మాత్రమే, జెండాలు పక్కన కనబడుతున్నాయి. అజెండా మొత్తం అందరూ ఒకే ఏకతాటిగా తీసుకుంటున్నారు. ఈ దుర్మార్గమైన చర్యని జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారి దగ్గరికి దృష్టికి తీసుకువెళ్తాము. ఇందాక కూడా మనకి ఒక కానిస్టేబుల్ మాట్లాడడం జరిగింది, ఏఎస్ఐ గారంట, సారీ ఆ ఏఎస్ఐ గారి రికార్డు ఇవ్వండి. బాధితునికి ఫోన్ చేసి నోటీస్ ఇవ్వకుండా పోలీసు వారు ఒక వర్గానికి ఎట్ట ప్రొటెక్షన్ కల్పిస్తారు? ఇది నిజంగా ఈ ప్లాట్ అనేది వాళ్ళదైతే వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ ఒక ప్రజల్ని రక్షించాల్సిన ఒక ఏఎస్ఐ గారు మాట్లాడి ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు మీది పట్టా గిట్టా ఏం లేదు, మీది ఏమన్నా ఉంటే డాక్యుమెంట్ ఉంటే తీసుకొని రా. ఆల్రెడీ మేడం కూడా చెప్పేసింది. అంతా సార్ నేను 10 నిమిషాల్లో వాళ్ళతో ఫోన్ చేపిస్తా సార్. నేను వర్క్ కాడ ఉన్నాయి. ఎవరితో ఫోన్ చేపిస్తావా? కలెక్టర్ తో చేపిస్తావా లేదంటే ఆర్డీఓతో చేపిస్తావా? కలెక్టర్ తో ఆడ చేపిస్తాను సార్. నేను అంటానేది ఆ బాబుతో ఫోన్ చేపిస్తాను అంటానేది. ఫోన్ చేపిమని చెప్పు. ఇంటికా లేకున్నప్పుడు నాకు ఫోన్ చేసి. చూసారు కదా మిత్రులారా, ఇక్కడ ఒక పోలీసులు అంటేనే ఒక రక్షణ భటులుగా ఉండాల్సిన పోలీసులే ఈ రోజు కలెక్టర్ తో చేపిస్తావా ఎస్పీతో చేపిస్తావా అంటే, అయ్యా భీమ్లా నాయక్ గారు మీరు కూడా ఒక ఎస్టీ సమాజం నుంచి వచ్చారు, ఏఎస్ఐగా నార్పల్కి వచ్చారు. మిమ్మల్ని చట్టాన్ని గౌరవిస్తాము, ఆ చట్ట పరిధిలోని మేము వెళ్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఒక లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. పదే రెవెన్యూలో ఇబ్బందులు పెడుతుంటే ఇక్కడ ఆల్రెడీ ఈ బాధితులు ఒక లీగల్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ లీగల్ నోటీస్ ద్వారాగా మీరు కోర్టు కన్నా వెళ్ళాలా, లేదంటే కొద్దిగా కూర్చోబెట్టుకొని మీ చట్ట పరిధిలో ఏమున్నాయో మీరు రైటల్ గా రావాలా. ఒక పోలీసు యంత్రాంగం రక్షించేది మీరే పోయి మీరున్నటువంటి అవతల ఎన్ని లంచాలు తిన్నారని ఏ విధంగా ఈ విధంగా మీరు మాట్లాడతారు? ఏ విధంగా మీరు దోపిడీ చేస్తారు? దగ్గరుండి ఒక పేద కుటుంబం నిర్మించుకున్న గుణాదిని గడపడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఈ విషయాలు కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిపోతాము. అంతేకాకుండా వీళ్ళది సారలు లక్ష్మీదేవి గోపాల్ రెడ్డి వీళ్ళ పట్టా ఉంచేసి మేము ఆల్రెడీ పరిశీలించాము. వీళ్ళకి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగనన్న కాలనీ అనేసి పక్కన ఇంద్రమ్మ కాలనీకి ఉన్న పక్కన లేఅవుట్ లో వాళ్ళు అక్కడ ఒక జగనన్న కాలనీ నివాసం అనేది ఏర్పాటు చేశారు. అక్కడ 74 ఫ్లాట్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి. ఈ 74 ఫ్లాట్ నెంబర్ లో వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉండి అక్కడ ఇచ్చిన స్థలంలో నిర్మించుకోలేకుండా 3 సంవత్సరాల తర్వాత మరి పేద కుటుంబం నిర్మించుకుంటున్నటువంటి ఒక నిరుపేద భాగ్యలక్ష్మి వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చి ఆ గుణాదిని అక్రమంగా తొలగించుకొని వాళ్ళ రెవెన్యూ పలుకుబడి ఉపయోగించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి 66 ప్లాట్ ని
వాళ్ళ పేరు మీద మార్పిడి చేయించుకొని ఈ రోజు వచ్చి ఎవరు లేని సమయంలో ఎలాంటి నోటీస్ లేకోకుండా ఇలాంటి గడపడము చాలా అన్యాయము. ఇది చట్టరీత్యా నేరము కనుక ఖచ్చితంగా అంటే వీటిపైన మేము ఉన్నతాధికారులకి తెలియజేసి ఈ ఎంఆర్ఓ గారు ఎవరైతే ఏఎస్ఐ గారు ఎవరైతే వీళ్ళు ఈ అక్రమానికి పాల్పడినారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు ఈ ఉద్యమాలు ఆపమని చెప్పేసి భారతీయ భీమసేన వ్యవస్థాపకులుగా జై భీమ్ రామాంజనేయులు తెలుపుతున్నాను. జై భీమ్, జై భారత్.